గౌరవ విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం సార్. ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాల శృంగవరపుకోట. సో ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల శృంగవరపుకోట గోడ మీద జాతీయ నాయకుల ఫోటోలు వేయించడం జరిగింది. స్కూల్ వాతావరణం అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండే దీనికి ఒక సామాజిక బాధ్యత చేస్తున్నాము. సో పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి చికెన్, మటన్, ఏ ఇతర షాపులు ఉండకూడదని చెప్పిన తర్వాత కూడా ఇక్కడ పాఠశాలకు ఆనుకొని ఈ విధంగా పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాను. ఒక సామాజిక కార్యకర్తగా మీకు విషయం తెలియపరుస్తున్నాను. సో దయచేసి మీరు యుద్ధ ప్రాతిపదికన జిల్లా కలెక్టర్గా స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి చికెన్, మటన్, ఏ ఇతర షాపులు ఉండకుండా చూస్తారని, పిల్లల యొక్క భవిష్యత్తుని అర్థం చేసుకొని కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఈ పరిసర ప్రాంతాల్లో ఎటువంటివి లేకుండా చూస్తారని మనవి చేస్తున్నాము. గౌరవ పంచాయతీ వారు వీరికి ఒక 3 ప్లేసులు చూపించడం జరిగింది. మొదటగా ప్రకాశం మార్కెట్, 2 పాత బస్ స్టాండు, 3 రైతు బజార్. కానీ వీరు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తాననడం చాలా తప్పు సార్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు చూసుకున్నా సరే పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి చికెన్, మటన్, ఏ ఇతర షాపులు ఉండకూడదని చెప్పేసి మనకి స్కూల్ ఎడ్యుకేషన్లో ఉంది సార్. సో దయచేసి మీరు జిల్లా కలెక్టర్గా స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి చికెన్, మటన్, ఏ ఇతర షాపులు పెట్టకుండా చూస్తారని మనవి చేస్తున్నాము. గతంలో కూడా ఈ యొక్క ఏరియా అంతా కూడా వర్షం వచ్చినప్పుడు విద్యార్థులు ఇబ్బంది పడేవారు. మోకాళ్ళ లోతు వరకు నీరు వచ్చేసేది. పాత కలెక్టర్ గౌరవ అంబేద్కర్ గారి చొరవతో ఇక్కడ సైడ్ డ్రైన్స్ వేయడం జరిగింది. ఈ సైడ్ డ్రైన్స్ వేయడం వల్ల ప్రజల యొక్క ట్యాక్సులు కట్టే డబ్బులతో ఈ కాలువలో వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ అధికారులు వీరిని ఇక్కడే ఉండి వ్యాపారం చేయండి అంటే అది ఎంతవరకు సమంజసమో మరి మీరే ఆలోచించాలి. ఇది నేషనల్ హైవే వరకు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమనుకున్నా మీరు జిల్లా కలెక్టర్గా మీకున్న సర్వాధికారులు ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ పరిసర ప్రాంతాల్లో చికెన్, మటన్, ఏ ఇతర షాపులు ఉండకుండా చూస్తారని మిమ్మల్ని సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇదే విషయం మీద ప్రజా దర్బార్లో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా తెలియపరచడం జరిగింది. సో దయచేసి మీరు జిల్లా కలెక్టర్గా విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పాఠశాల, జూనియర్ కళాశాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి చికెన్, మటన్, ఏ ఇతర షాపులు లేకుండా చూస్తారని మనవి చేస్తున్నాను. నేను పర్సనల్గా నా యొక్క స్నేహితుల ద్వారా ఒక 20,000 రూపీస్ నేను కలెక్ట్ చేసి ఈ గోడల మీద జాతీయ నాయకుల ఫోటోలు అనేది వేయించడం జరిగింది. సో దయచేసి మీరు యుద్ధ ప్రాతిపాదికన దీన్ని సుమోటోగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో పాఠశాల పరిసర ప్రాంతాల్లో చికెన్, మటన్, ఏ ఇతర షాపులు ఉండకుండా చూస్తారని మనవి చేస్తున్నాము. గౌరవ పంచాయతీ వారు వీరికి ఇచ్చిన 3 ప్లేసుల్లోకి వెళ్ళి వ్యాపారం చేయవలసిందిగా మీ నుంచి ఆదేశాలు జారీ చేస్తారు అనుకుంటున్నాము. ఈ యొక్క విషయం మీద స్టార్టింగ్ ఇక్కడ షాపులు తీసేటప్పుడు గౌరవ ఎంఆర్ఓ గారు, ఈఓ గారు, ఎంపీడీఓ గారు ముగ్గురు కూడా చేశారు. తర్వాత కంప్లీట్గా వదిలేశారు. సో దయచేసి మీరు ఆదేశాలు జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో వీరిని ఇక్కడ నుంచి వెళ్ళి హుందాగా ప్రభుత్వం పంచాయతీ చూపించిన ప్లేసుల్లో వ్యాపారం చేసుకునేలాగా ఆదేశాలు జారీ చేస్తారని శృంగవరపుకోట ప్రజల తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇట్లు మీ డాక్టర్ చిప్పాడి శేషగిరిరావు, సామాజిక కార్యకర్త, ఆంథ్రోపాలజిస్ట్. ధన్యవాదాలు సార్.